హాయ్ ఎవ్రీవన్. ఈసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 14th జూలై 2026. ఈరోజు 13th జూలై. రేపటితో మీకు కంప్లీట్ అయిపోతున్నాయి. 15th జూలై చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అందుకే నేను మళ్ళీ ఒకసారి ఈ వీడియోని షూట్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ అయినా కూడా, సేవ్ అండ్ ప్రింట్ చేసినా కూడా అవి టెంపరీగా మాత్రమే సేవ్ అవుతాయి, బట్ నాట్ పర్మనెంట్లీ. టు సేవ్ దోస్ ఆప్షన్స్ పర్మనెంట్లీ 14th జూలై 2026 లోపు మీరైతే వాటిని ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు అవి పాపప్ కనిపిస్తుంది. యువర్ ఆప్షన్స్ ఆర్ పర్మనెంట్లీ ఫ్రీజ్డ్ అని చెప్పి మీకు కనిపిస్తుంది, సబ్మిట్ అయినట్టుగా కనిపిస్తుంది. అలా వస్తేనే మీవి పర్మనెంట్గా సబ్మిట్ అయ్యాయని అర్థం. సో ఆ పాయింట్ అయితే మర్చిపోకండి, ఖచ్చితంగా చేయండి. ఓకే. అండ్ తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ పాయింట్ కూడా జస్ట్ రిమెంబర్ మీకు చేయడానికి మాత్రమే చెప్తున్నాను. అదేంటి అంటే, మనకి 240 కాలేజెస్ ఉన్నాయి, 55,960 సీట్స్ ఉన్నాయి, 49 బ్రాంచెస్ కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టండి, ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీ ర్యాంక్ తగ్గ కాలేజెస్ మీరు పెట్టుకున్నారా. కొంతమంది ఏంటి అంటే, నేను పర్సనల్గా గమనించింది స్టూడెంట్స్ నుండి, ది ర్యాంక్స్ ఆర్ థౌజండ్స్, చాలా ఎక్కువ వస్తున్నాయి ర్యాంక్స్, బట్ వాళ్ళు టాప్ కాలేజెస్ మాత్రమే పెట్టి వదిలేద్దామని భ్రమలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ ర్యాంక్ ఎంత, మీ ర్యాంక్ లెస్ దెన్ 1000, ఓకే, మీరు అనుకున్న ఒక 20 కాలేజెస్ పెట్టండి. మీ ర్యాంక్ 10, 20, ఓకే, మీరు అనుకున్న యూనివర్సిటీస్ పెట్టుకోండి, సరిపోతుంది. లేదా మీ ర్యాంకు గ్రేటర్ దెన్ 1000 వచ్చిందా, 1000 to 2000 వచ్చిందా, మీరు ఇంకొన్ని ఎక్స్ట్రా కాలేజెస్ పెట్టాలి. మీ ర్యాంక్ 4000, 5000 వచ్చిందా, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవాలి. టాప్ కాలేజెస్ పెట్టుకోండి, యావరేజ్ కాలేజెస్ పెట్టుకోండి, సేఫ్ లిస్టింగ్ కాలేజెస్ పెట్టుకోండి. సో చూసుకోండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళి కొన్ని కాలేజెస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, అలాంటివి కూడా సేఫ్ కోసం అని చెప్పి మీరు బ్యాక్కి వెళ్ళి పెట్టుకోండి. ఎలా తెలుస్తుందన్నా మాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్లో సీట్స్ ఎక్కువ ఉన్నాయి కొన్ని కాలేజెస్లో కొన్ని బ్రాంచ్కి అంటే, ఒకసారి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి డిస్ట్రిక్ట్ వైజ్గా చూడండి అమ్మా, తెలుస్తుంది. ఒక 1 or 2 hours పోతుంది టైం, అంతే, అంతకు మించి ఏం లేదు. నేను ఆల్రెడీ చెక్ చేస్తున్నాను, చాలా కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో కొన్ని బ్రాంచెస్కి సీట్స్ ఉన్నాయి. అలాంటివి మీరు సేఫ్ లిస్టింగ్ కాలేజెస్ కింద బ్యాకప్లో పెట్టుకున్నారంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ కదా. సో అది నేను చెప్పాలనుకుంటుంది. సో అంతే, ఇంకేం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, జూలై 15th రోజున మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఇప్పుడు ఫ్రీజ్ చేసుకున్నా కూడా జూలై 15th ఆ ఫ్రీజ్ అయినవి అన్ఫ్రీజ్ అయ్యి మళ్ళీ మీకు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ఫ్రీజ్ చేసేసుకుని మళ్ళీ జూలై 15th కనుక మీరు కనుక ముట్టకపోతే వాటిని ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ముడితే కనుక మళ్ళీ మీరు అప్పుడు అకార్డింగ్లీ ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని అలా మార్చుకొని అలా వదిలేస్తే మళ్ళీ ఫ్రీజ్ అవ్వవు. సో అందుకనే 10 సార్లు చేయకుండా పని నేను మళ్ళీ స్ట్రిక్ట్గా చెప్తుంది ఏంటి అంటే, మీరు 14th జూలై లోపే అన్నీ ముగించుకొని ఫ్రీజ్ చేసుకొని చక్కగా ఇంకా 15th దాన్ని టచ్ చేయకండి. లేదన్నా పొరపాటున మేము ఏదైనా 15th యాడ్ చేయాలి, ఇది చేయాలి అనుకుంటే 15th టచ్ చేయండి. మర్చిపోయి ఫ్రీజ్ చేయకుండా వదిలేస్తే అనవసరంగా సీట్ అలాట్మెంట్ అనేది రాకుండా మిస్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక నా పోర్ట్ఫోలియో విజిట్ చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ నితిన్ కొల్లూరు ఎడ్యూ హబ్లోని స్టోరీలో పెట్టాను, వెళ్ళి చెక్ చేయండి. లేదంటే ఇక్కడ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి మేబీ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.